నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎన్నికల్లో ఓటు వేయాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. వికాస్ నగర్ లో టీడీపీ నేత గణపతి శ్రీనివాస్ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ ఇతర నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పులివెందుల రాజకీయాలతో భయపెట్టాలని చూస్తే ఎన్డీఏ కూటమి నాయకులు భయపడరన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పాలనలో ఏమీ జరగలేదని పెమ్మసాని విమర్శించారు. అంటే ఒక ఎమ్మెల్యే ఇన్ని పనులు కూడా చేయొచ్చని తెలుగు పేపర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ఫస్ట్ టైం కనుగొని వచ్చిందంట. అంతటి అన్యాయం చేసి వచ్చిన 3 సంవత్సరాలలో విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకతను మూడగట్టుకుని 20-30 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతున్నారని తెలిసిన తర్వాత వెస్ట్ నియోజకవర్గానికి ఆమె తీసుకొచ్చారు. అంటే ఉద్దేశం ఏంటి? మీరందరూ అజ్ఞానులు, ఏమీ తెలియదు, ఆమె చేసి ఇక్కడ ఎవరికి తెలియదనే కదా ఉద్దేశం. అదే పరిస్థితి. ఇది ఉత్సాహం వచ్చే 20 రోజులు కూడా కనబర్చి ఘన విజయం సాధించుకుని గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్ లో. అంటే అన్ని విధాల గొప్పదైన గుంటూరుని దానికి నిజమైన గొప్పదనాన్ని చేకూర్చాలి మనందరం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సత్తా ఉంది. కాబట్టి మనం నిజంగా తెలుసుకుంటే ఏమవుతుంది అని చెప్పి రేపు రిజల్ట్ లో చూపిద్దాము. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ ప్రాంతంలోనే మనకి సుమారుగా 20,000 ఓట్లు అంటే గుంటపాడు దాటినప్పటి నుంచి మన జేకేఎస్ గారి రోడ్డు 20 లోపు 20,000 మెజార్టీ వచ్చేది మనందరూ కృషి అనేది కూడా ప్రతి ఒక్కరు చాలా ప్రతిష్టాత్మకంగా మన గుంటూరు కోసం రాష్ట్రం కోసం పనిచేస్తున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఈ అభివృద్ధి గెలిపించడానికి మేము ఎంతో సహాయ సహకారాలు అందించడానికి మేము కూడా పవన్ కళ్యాణ్ ఈసారి 80% ఫోన్ చేసిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్తా ఉన్నా. మనం 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో, ఎంత నరకం అనుభవించామో మీకు తెలుసు. మీరు ఆ ఒక్కరోజు పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ దగ్గర ఎవరెవరైతే వచ్చారో రాలేదు, రాను కూడా నేను దగ్గర ఉండి ఏదో ఎండ ఎలా నేను రోడ్డు ఇంట్లో పెట్టుకుంటానని ఆ ఒక్కరోజు దయచేసి అనుకోకుండా. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వంకు దక్కుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. మంగళగిరిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న లోకేష్ స్థానిక ప్రజలతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆరోగ్యశ్రీ ఎక్కడా పనిచేయడం లేదని ఆరోపించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలు వేగంగా అభివృద్ది చెందుతూ ఉంటే ఏపీ మాత్రం అభివృద్దికి నోచుకోవడం లేదని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీకి చికిత్స కాదు స్వామి, ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ అయిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అక్కడ కూడా కులం పేరు తీసుకొచ్చి ఆసుపత్రులకి సరిగ్గా డబ్బులు చెల్లించగా వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల ఆసుపత్రులు కూడా ఇప్పుడు చేతులు ఎత్తేసరికి మేము చేయలేమని సో పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకున్న సమాచారం మేరకు దాదాపు 1,200 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. సో ముందర ఆరోగ్యశ్రీ కూడా చికిత్స ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సిస్టమ్ మొత్తం మళ్ళీ మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. అది మేము ఇంటర్నల్లీ పార్టీలో కూడా డిస్కస్ చేసాం. మీరు టేక్ ఇట్ అప్. మెడికల్ కాలేజ్ గురించి మీరే బాగా చెప్పారు. ప్రభుత్వం కాలేజీలు పెట్టిందంటుంది, మళ్ళీ అక్కడ కూడా కోటాలు పెట్టి సీట్లు అమ్ముకునే పరిస్థితి చూసాం. ఆ విధానం పోవాలి. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో వామపక్ష నేతలు నారాయణ, శ్రీనివాసరావు, ముప్పాల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి మస్తాన్ వలి ఇతర నాయకులు పాల్గొన్నారు. మతోన్మాద రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేనలు వంతపాడడం సిగ్గుచేటని నేతలు అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. మిగిలిన అభ్యర్థులతో పోల్చుకున్నప్పుడు జంగాల అజయ్ కుమార్కి నిజమైన ప్రజాసేవకుడికి అర్హత ఉంది కాబట్టి ఆయన మేము పార్లమెంట్కి పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సిపిఎం సపోర్ట్ చేస్తుంది, గెలిపి కోరుతా ఉన్నాం. పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ త్యాగం చేసింది.
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం సాగించి అసలు అర్పించేటువంటి సాధించింది. కానీ బీజేపీకి ఏముంది? ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా ఉండింది తప్ప వ్యతిరేకంగా లేదు. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం అనుకూలం, వాళ్ళ దేశంలో ఎక్కడ త్యాగం చేసినా లేదు. కలిసి వచ్చేవాడికి అనిష్ట బట్టి పుట్టడానికి వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. బిడ్డల కన్నా నమ్మకంగా కడుపు తీపి తెలుసు, వీళ్ళేం చేశారు, త్యాగం చేశారు కాబట్టి దేశం ఎట్లా నిశ్చయంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్లంటే సరే నేను ప్రధానమంత్రి కావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి, ఏకసూత్ర ప్రాణాయంగా నేను ఒకటే రాజ్యాంగానికి పరిపాలిస్తున్నాను. అందుకే కాంగ్రెస్ పార్టీ బ్రతికున్నంత కాలం ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. ఈ ప్రజల కోసం మైనారిటీలని, దళితుల మీద, పేదవాళ్ల మీద జరుగుతున్న జాడుల్ని కాపాడి రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, భారత సంప్రదాయాలని, భారతీయుల యొక్క గౌరవాన్ని కాపాడగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పచ్చి దగాకోరు అవకాశవాదిగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు ఆకాశానికంటే విధంగా పెంచి ప్రజల నడ్డి విరిసిన వ్యక్తికి ఓటు అడిగే హక్కు లేదు. నగరాలలోని నవీన స్కూల్లో 10th ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన స్టూడెంట్స్ కు అభినందన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు నవీన స్కూల్ చైర్మన్ చిన్నపరెడ్డి, ప్రిన్సిపల్ నవీన్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న నవీన స్కూల్లో 596 మార్కులను శ్రీనిధి కైవసం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. ముఖ్యంగా 7 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలని పాఠశాల సాధించింది. దాదాపు 550 మార్కులకు పైగా 54 మంది విద్యార్థులకి, 500కు పైగా 102 మంది విద్యార్థులకు రావడమే కాకుండా విద్యార్థులు అందరూ కూడా ఉత్తీర్ణత చెందారు. ఒక పాప 596 మార్కులు కూడా సాధించడం జరిగింది. ఈ విద్యార్థులందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నవీన విద్యా సంస్థల్ని ఇదే ప్రమాణాలతో, ఇదే విలువలతో భవిష్యత్తులో కూడా నడపాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులకి నేను ప్రత్యేకమైన అభినందనలు, ఈ కృషి చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన స్టూడెంట్స్ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని హృదయపూర్వకంగా. అత్యుత్తమ మార్కులు సంపాదించినటువంటి బాలబాలికలకి చిన్న సత్కార సభ ఏర్పాటు చేశాం. మన గౌరవనీయులు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారు వారిని సన్మానించారు. ఇదే విధంగా ఈ సన్మానం ద్వారా మిగిలినటువంటి పిల్లలకు కూడా స్ఫూర్తి కలగాలని, అదేవిధంగా వాళ్ళు ఈ మార్కుల ద్వారా ముందు బాగా చదువుకోవాలని, ఆ విధంగా ఆకాంక్షించి జీవితంలో ఉన్నత స్థాయి ఎదగాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, దీనికి ఎంతో కృషి చేసిన టీచర్స్కి, పేరెంట్స్కి, అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, ఇంత తక్కువ టైంలో రిజల్ట్స్ ఇచ్చిన మన సురేష్ గారికి, దేవానంద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పొన్నూరు కూటమి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ రేపు ఉదయం నామినేషన్ వేయనున్నారు. చింతలపూడి నుండి భారీ ర్యాలీతో పొన్నూరు చేరుకొని అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులు, శ్రేయాభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మాంటిసరీ విద్యార్థులు విజయకేతనం ఎగరవేశారు. లక్ష్మీపురంలో మాంటిసోరీ స్కూల్ డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ 590 మార్కులతో నర్మద మొదటి స్థానంలో, 589 మార్కులతో ప్రజ్ఞిత రెండో స్థానంలో, సాయి యశస్వి 587 మార్కులతో మూడో స్థానంలో నిలిచినట్టు చెప్పారు. 62 మంది మాంటిసోరీ విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 9 మంది 580 మార్కులు, 25 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. 43 మంది విద్యార్థులు 500 మార్కులు పైగా సాధించినట్టు తెలిపారు. అత్యున్నతమైన మార్కులు సాధించిన విద్యార్థులను పూల గుచ్చాలతో అభినందించారు. 62 మంది విద్యార్థులు ఎగ్జామ్ పరీక్ష రాస్తే వాళ్ళలో 9 మంది 580 కన్నా అబోవ్ 550 మార్క్స్ సాధించి నర్మద అనే విద్యార్థిని 590 మార్క్స్ సాధించి టోప్గా నిలిచింది. అలాగే రాసిన వాళ్ళలో 25 మంది అబోవ్ 550, అలాగే 43 మంది విద్యార్థులు 62లో 43 మంది విద్యార్థులు అబోవ్ 500 మార్క్స్ సాధించారు. ఈ విజయం వీళ్ళ హార్డ్ వర్క్కి, వాళ్ళ ఎఫర్ట్కి
రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. డే అండ్ నైట్ they took lots of effort to make it happen. And on this occasion I appreciate all my students, the teachers from day one, from nursery to 10th, ఈ పిల్లలు చేపట్టి ఇటువంటి విజయానికి కారకులైన మా ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎస్ఎస్సి 2023-24 ఫలితాలలో శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ తెలిపారు. రెడ్లబజార్ సంగడగుంట 5వ లైన్లోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థుల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ చింతల భానుప్రసాద్ మాట్లాడుతూ 600కు గాను 563 మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. 550 పైగా మార్కులు సాధించిన వారు 7, 500 పైగా మార్కులు సాధించిన వారు 16 మంది విద్యార్థులు, ఎస్ఎస్సీ పరీక్షకు హాజరైన 49 విద్యార్థులకు గాను 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని తెలిపారు. ఇది శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ కి గర్వకారణమని తెలిపారు. 100% మంది ఉత్తీర్ణులయ్యారని, ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2023-24 ఎస్ఎస్సీ ఫలితాలలో శ్రీ సూర్యతేజ విద్యార్థులు ఘన విజయాన్ని సాధించారు. హైయెస్ట్ మార్క్స్ 563 మార్కులు. 550కి పైన సాధించినటువంటి విద్యార్థులు 7 మెంబర్స్ 7. అలాగే 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 16 మంది. ఎగ్జామ్కి హాజరైనటువంటి విద్యార్థులు 49 మంది, ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులు 49 మంది. ఈ యొక్క ఘన విజయానికి తోడ్పాటునిచ్చినటువంటి మా యొక్క ఉపాధ్యాయ మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పేరు పేరున అభినందిస్తున్నాను. అలాగే 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో కొండవీడు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. సంగడగుంటలోని కొండవీడు పబ్లిక్ స్కూల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్లు మస్తాన్ రావు, జీవీ రమేష్ పూలగుచ్చాలతో అభినందించారు. 588 మార్కులు సాధించిన షేక్ అనాస్ అనే విద్యార్థి మొదటి స్థానంలో నిలిచినట్టు చెప్పారు. 500కు పైగా మార్కులు 37 మంది విద్యార్థులు సాధించినట్లు తెలిపారు. అంకిత భావంతో పనిచేసిన సిబ్బంది కృషితోనే ఘన విజయం సాధించగలిగామని అన్నారు. కార్యక్రమంలో రానున్న రోజుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని అన్నారు. ప్రిన్సిపల్ వి సురేష్, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు సంగడగుంటలో ఉన్న శ్రీ కొండవీడు పబ్లిక్ స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులతో ప్రభంజనం సృష్టించారు. ఈరోజు విడుదలైన ఫలితాల్లో 600కు షేక్ అనాస్ 588 మార్కులు, ఏ వైష్ణవి 578 మార్కులు, 587 మార్కులు, అమృత 578 మార్కులు, అలాగే మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో కూడా అత్యుత్తమ మార్కులు సాధించి దాదాపుగా అందరు విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించారు. ఈ ఘన విజయానికి కారణమైనటువంటి మా స్కూల్ అధ్యాపక బృందం, దాదాపుగా మేము స్కూల్ స్థాపించి 30 సంవత్సరాల్లో ఇటువంటి ఫలితాలు మొట్టమొదటిసారి సాధించాం. ఈ 25 సంవత్సరాల నుంచి మా వద్ద పనిచేస్తున్నటువంటి మా స్కూల్ స్టాఫ్ ఈ విధమైనటువంటి ఈ ఫలితాలు రావడానికి ప్రధాన కారణం. కొండవీడు విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి టాప్ మార్క్స్గా 600కు గాను 588 మార్కులు, 587 మార్కులు, 578 మార్కులు, 578 మార్కులు, ఇలా 550 పైగా 18 మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. 37 మంది విద్యార్థులు 500కు పైగా సాధించారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు 400 పైగా మార్కులు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన మా అధ్యాపక బృందానికి, విద్యార్థులకి, వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి శుభాభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి సహకారం తల్లిదండ్రుల నుంచి, స్టూడెంట్స్ నుంచి, విద్యార్థులు, మన మాస్టర్స్ నుంచి కూడా ఎల్లవేళ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అనాస్, నేను 10th క్లాస్ శ్రీ కొండవీడు పబ్లిక్ స్కూల్లో చదివాను. ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇన్ని వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి వచ్చినాయి. మా స్కూల్లో ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టేవారు. దానివల్లే ఫైనల్ ఎగ్జామ్ అంటే భయం పోయి బాగా పర్ఫామ్ చేసాము. మా స్కూల్లో టీచర్స్ కూడా రాకపోతే ఒకటి టిట్టో చదివించేవారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడతో పోల్చుకుంటే అక్కడికి వెళ్ళేసరికి చాలా ఈజీ అయిపోయింది. అందుకని చెప్పి
ఈ రిజల్ట్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. కొమ్మాలపాటి శ్రీనివాసరావు ప్రెసిడెంట్ గా రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ లక్ష్మణరావు, పీడీజీ అన్నే రత్నప్రభాకర్ అన్నారు. ఇంత మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని, ఈ ప్రాజెక్టుతో 62 ప్రాజెక్టులు చేయడం అభినందనీయమని అన్నారు. ఇందులో భాగంగా సుందరయ్య నగర్ ఎంబీబీఎస్ మెమోరియల్ ట్రస్ట్ స్కూల్ కు ఎల్ఈడీ టీవీని ఆయన బహుకరించారు. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. స్కూల్ కి డొనేట్ చేస్తున్నటువంటి ఎల్ఈడీ టీవీ ముప్పాళ్ల శ్రీనివాసరావు గారు, పిఎల్ఆర్ రమేష్ గారు, నేను ఈ సహకారాలతోటి మేము ఈ స్కూల్కి డొనేట్ చేస్తున్నాము. మా క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు మేము సమాజానికి అందిస్తున్నాము. ఎల్ఈడీ టీవీలు, ప్రొజెక్టర్లు, ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లు, ఫీజులు, మెడికల్ క్యాంపులు, ఉచిత మెడిసిన్స్, ఎన్నో సేవా కార్యక్రమాలు మేము అందిస్తున్నాము. ఈ స్కూల్కి సంబంధించి ఈరోజు ఎల్ఈడి టీవీని మరి ప్రత్యేకంగా వారు ప్రజెంట్ చేయటం అనేది జరిగింది. అందువల్ల వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, రమేష్ గారు, అలాగే సుధాకర్ ఆర్వీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రొఫెసర్, పాస్ట్ గవర్నర్ రత్న ప్రభాకర్, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. వారందరికీ కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ ఒక 32 ఇంచెస్ ఒక టీవీని అధునాతకమైనటువంటి పిక్చర్ ద్వారా దాన్ని అందించాలని చెప్పే ఉద్దేశంతో ఈ లెర్నింగ్లో భాగంగా దాన్ని ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఇది మొదలు. అలానే కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ స్కూలుని దత్తత తీసుకొని భవిష్యత్ కార్యక్రమాలను కూడా ఎన్నో చేయాలని చెప్పి మేము ఈ సభాముఖంగా వారిని కోరి ఉన్నాం. వారు తప్పకుండా చేస్తారు. ఎందుకంటే 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణ విద్యా సంస్థల స్కూల్ విద్యార్థులు ఎవరూ దరిచేరలేని రీతిలో 599 మార్కులతో అగ్రస్థానంలో నిలిచి ప్రభంజనాన్ని సృష్టించారు. సాయి మనస్వి 599 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని, 598 మార్కులతో వై హర్షిత్ ద్వితీయ స్థానాన్ని, 597 మార్కులతో ఎస్కే సమీరా తృతీయ స్థానాన్ని సంపాదించారు. అదేవిధంగా 597 మార్కులతో తృతీయ స్థానాన్ని సంపాదించిన సమీనా జిల్లాలో మొదటి స్థానాన్ని అధిరోహించారు. 594 మార్కులతో భువనకీర్తి గుంటూరులో ద్వితీయ స్థానాన్ని సంపాదించారని దక్షిణ కోస్తా నారాయణ విద్యా సంస్థల ఆర్జీఎం శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 580 మార్కులు దాటిన వారి అందరికీ కార్యాలయంలో సభను ఏర్పాటు చేసి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా గుంటూరు 2 ఏజీఎం శివనాగరాజు మాట్లాడుతూ, కార్యదీక్ష, వాళ్ల కృషి, పట్టుదలతోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించగలిగారని తెలిపారు. గుంటూరు వెస్ట్ ఏజీఎం జానకి రామిరెడ్డి మాట్లాడుతూ, కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, దానికి నిదర్శనమే నారాయణ ఇంత మంచి ఫలితాలు సాధించగలిగిందని, దానికి తోడ్పాటునందించిన విద్యార్థులకు, చదువు చెప్పి తీర్చిదిద్దిన టీచర్లను అభినందించారు. గుంటూరు హైస్కూల్ జోనల్ కోఆర్డినేటర్ సీతారామయ్య మాట్లాడుతూ, నిరంతరం కృషి, పర్యవేక్షణ, పట్టుదల, సమయపాలన, క్రమబద్దమైన నియమావళియే ఇంత మంచి ఫలితాలు రావడానికి దోహదపడ్డాయని, అందుకు కృషి చేసిన అకాడమిక్ డీన్స్, ఇన్ఛార్జ్ టీచర్స్ ను అభినందించారు. కార్యక్రమంలో గుంటూరులోని అన్ని బ్రాంచ్ ప్రిన్సిపల్స్, అకాడమిక్ డీన్స్, వైస్ ప్రిన్సిపల్స్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని ఈ సక్సెస్ మీట్ ను విజయవంతం చేశారు. 10వ తరగతి ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు విజయ దుందుబి మోగించాయని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. సో ఏవిఎన్ మనస్వి 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని సంతోషిస్తూ ఉన్నాం. సో రాష్ట్రంలో సెకండ్ మార్కు వై హర్షిత్ 598 మార్కులు, అలానే రాష్ట్రంలో మూడో మార్కు 597 మార్కులు. సో వైఎస్కే షమీరా రాష్ట్రంలో థర్డ్ మార్కు, అలానే గుంటూరు జిల్లాలో ప్రథమ స్థాయిలో నిలిచిందని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నామండి. అలానే గుంటూరు టౌన్లో 594 మార్కులు, నెక్స్ట్ తర్వాత 592 మార్కులు, 591 మార్కులు, 590 మార్కులు, 589 మార్కులు, ఇలా రాష్ట్రంలోనే అగ్రగామి ఫలితాలు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం. దీనికి రావడానికి మా టీచర్స్ ఎంతో నాకు హెల్ప్ చేశారు. ప్రతి డౌట్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. 10th ఇన్ఛార్జ్ సార్ కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. ఎప్పుడు మాతోనే ఉంటూ ఎప్పుడు మాకు కావాల్సినవన్నీ కేర్ తీసుకున్నారు. Good evening everyone, I am P. Sanjana from Amanavati branch. I would like to thank everyone for giving me this wonderful opportunity. I would like to thank my parents first, and after that I would like to thank my in-charge sir, principal sir, dean ma'am and everyone for supporting me. I would thank to all my staff members and
my parents and my dear friends also to coordinate me and support me to achieve this. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.